రెడ్ బీన్ తో చేసిన మా గారెలు. కాలేదు, రెడ్ బీన్ తో చేసిన గారెలు. అదేంటి చొట్టడిపోయింది. మా అన్నయ్య వేసిన పిండి రొయ్య, రెడ్ బీన్స్ రొయ్య, పిండి రొయ్య. ఏది ఎలాగొంది చూద్దాం. ఇదిగో చూడు. పోకోడి ముక్కలు. అమేజింగ్ గైస్. మా అన్నయ్య చేసిన ఫన్ చూడాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హలో గైస్, వెల్కమ్ టు మాన్విత వ్లాగ్స్. ఈరోజు రెడ్ బీన్స్తో గారెలు ఎలా వేయాలో మీకు చూపించేస్తాను. ముందుగా నైట్ నానబెట్టుకున్న రెడ్ బీన్స్ని 2 times వాష్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గారెలకు రుబ్బుకున్నట్టు రుబ్బుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ను, కారానికి సరిపడేట్టు 2 లేదా 3 పచ్చిమిర్చులను, ఒక 1/2 క్యారెట్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, వీటన్నిటిని కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఈలోపు మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న రుబ్బులోకి రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక ప్లేట్ లేదా ఒక కవర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా గారెని వేసుకోండి. ఆ గారెను ఆయిల్ హీట్ అయ్యాక నెమ్మదిగా ఆయిల్లో వేసుకోండి. సేమ్ ప్రాసెస్ రుబ్బు ప్లేట్ మీద వేసుకొని గారెల్లా వేసుకోండి. ఒకవేళ మీరు సీనియర్స్ అయి ఉంటే కనుక మీ హ్యాండ్తో కూడా వేసేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా హ్యాండ్ మీద ఇలా వేసుకొని అలా ఆయిల్లో వేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో మా అన్నయ్య కూడా ఒక హ్యాండ్ వేస్తాడు. చాలా ఫన్గా ఉంటుంది. గారెలు బాగా గోల్డిష్ కలర్లోకి వచ్చాక గారెలను తీసుకొని పక్కన పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అన్నయ్య కూడా ఇప్పుడు నాతో పాటు గారెలు వేస్తున్నాడు. ఈ గారెలు కాదు ఫ్రెండ్స్, బొండాలు. మీరు అవి మాత్రం నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ గారెలు అనుకున్నారు కనుక బొండాలు వచ్చినాయి. గారెలు వేద్దాం అనుకుంటే బొండాలు. ఇప్పుడు మా అన్నయ్య గారెలు వేస్తాడు, నేను బొండాలు వేసాను. మా అన్నయ్య గారెలు వేస్తాడు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎవరు వేసిన ఈ బొండాల కింద వచ్చాయి, ఎవరు వేసిన గారెల కింద వచ్చాయో మీరే చెప్పాల్సిందిగా కోరుతున్నాం ఫ్రెండ్స్. అది ఇప్పుడు మా అన్నయ్య చేతితో వేసిన బొండాలు మీరు టేస్ట్ చేయాలి. అదే బొండాలు కాదు, నేను బొండాలు వేసానంటే మా అన్నయ్య గారెలు వేస్తాడు. అంటే గారెలు చూద్దాం. చూసారా ఈ గారెలో? నువ్వు వేసినవి చూపించు. ఆగండి, వెయిట్ అండ్ సీ. 1 second. డబ్బా దగ్గర పెట్టుకో, వెయ్యి. ఎలా వేస్తావో చూస్తాను. మా నాన్న నూనె అంత ఇదిగా అవగొట్టేసుకులా ఉన్నావంట. అయిపోయి కుకింగ్ అనేది ఓన్లీ బాయ్స్కి మాత్రమే, లేడీస్కి మాత్రం కాదు. ఎందుకో చెప్పనా? కుకింగ్లోనే కింగ్ అని ఉంది కానీ క్వీన్ అని లేదు కదా. మీరే చెప్పండి ఫ్రెండ్స్. అందుకే వంట అన్నది మగవాళ్ళకి మాత్రమే పరిమితం. క్వీన్ కాదు, కుకింగ్. ఓకే, దీని గురించి వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందుకే మా అన్నయ్య చూడండి, వేడి బొండాలు వచ్చినాయి బావ. వేడి బొండాలు వచ్చినాయి బావ అంట. వాళ్ళ బావ ఇప్పుడే వచ్చాడు. వాళ్ళ బావ బొండాలు వేడిగా మా చెల్లేస్తుందని చెప్తున్నాడు. నీకు పెడతామని కూడా ఎవరు చెప్పలేదు అని. మాడిపోతున్నాయి ఇది. అమ్మా సాల్ట్ అంటే ఇవ్వు. ఆగేనులే. అది
కానీ కవర్ మీద పెట్టుకుంటే ఇంకా బాగుంది. కవర్ మేము పెట్టుకుంటే బాగా వస్తాయి. అది 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 బా ఏమి వాడకం ఎవరో తిన్నని చెప్పారే. అది 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 ఏమి ఎంత హైట్, అంత హైట్ ఉండకపోతే ఏటంట ఫోన్ లో కనబడట్లేదు. ఆ ఫోన్ లోని అంత హైట్ ఉంటే నీ పీక ఎక్కడ కనబడాలా? పీకా హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, చూసారా నా చేతితో పిండి చేంజ్ చేశారు ఆఖరికి. ఏం చేసాం లేదు మా అన్నయ్య చేసి కొంచెం పొగడి కింద కూడా ఉంటది ఫ్రెండ్స్. ఏటేటి మళ్ళీ చెప్పండి సార్, మళ్ళీ చెప్పండి. ఒకటి పొగడి అయినా కానీ పకోడీ అంట ఇందాక ఎవరో మనల్ని గాలిలేస్తే బొండాలు అన్నారు. చూడండి అవి బొండాలు కింద బొండాలు అన్నారు. ఇప్పుడు పకోడీ వేస్తున్నారు సారు దిగొచ్చి. పొగడి అన్నాను కదా నేను. ఉల్లి పకోడీ అంట. ఇంత హైట్ ఉండకపోతే ఏమి ఫోన్ లో కనబడట్లేదు. చూసారా ఫ్రెండ్స్, గారి ఇదిగో గారి రాదన్నారు, ఇది గారి. వాహ్ 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 వాహ్. ఇంతకే మా అన్నయ్య చేసిన గారె మరి అయిపోయింది చూడండి, ఒకటి ముక్కలు అయ్యింది. మరి దాన్ని ఏమంటారు? అందుకే పొగడి అన్నాను మధ్యలో. గాలి నూనె తాగించి ఏమైనా చెప్పాలనుకుంటే, ఎవరైనా మాట్లాడాలనుకుంటే వీడియోలోకి వచ్చి మాత్రమే చెప్పండి, మాట్లాడండి. మా మాని చెప్తుంది. అమ్మాయి ఇదేంటి బాబా, ఈ వక్కలే మనం ఎంచుకోండి, మరి మనం చేస్తాం డిఫరెంట్ స్టైల్. జంతు క్లాస్ నవేటనియా, మరి ఏం చేస్తాం, జంతు క్లాస్ నవేటి వదిలి వెళ్తాలే చూడండి. చేతి నుంచి ఇంకో చేతి అమ్మ గారెల పిండి అన్నది అలాగే ఉంటది బాబు. గారెల పిండి చేతిని పట్టుకొని ఉండదు, చేతిని పట్టుకొని ఉండదు. ఎవరు చెప్పాడు? నువ్వు అక్కడ పక్కన వాటర్ లో డిప్ చేసుకొని వెయ్యాలి. ఓకే ఓకే, కానీ నూనె పేరుతుంది కదా. ఒకేసారి పడిసేసావు కనుక ముఖం మీదకి వచ్చేస్తుంది. బాబేమో కొంగలాగా ఉన్నాడు, ఇంత పైకి ఎత్తుకోవాలంటే చేయి నొప్పి వస్తుంది. అమ్మా చూడు, ఇదిగో నేను వేసిన చూడు. ఇప్పుడు జడ్జి గారు వచ్చి జడ్జిమెంట్ ఇస్తారనమాట. ఇదిగోండి జడ్జి గారు ముఖం చూపించండి ఒకసారి. ఇది సిల్లు వచ్చింది, సిల్లు గారి. ఆహా, అది సిల్లు గారు. అయ్యి బొండాలో ఏటమ్మాయి, అవి వడలు, అది సిల్లు గారంట. మా అమ్మని ఆయన చేసింది ఫ్రాన్స్. మొత్తానికి మా అన్నయ్య ఒక ఇంకోడు అయిపోయాడు. ఉప్పు సరిపోయిందా? ఇంకో జడ్జి వచ్చారు. జడ్జి బాబు, జడ్జి ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళండి. ఇందాక మా చెల్లికి చేసిన దాంట్లో ఉప్పు కూడా లేదు, అది ఉప్పు సరిపోతుందా బావ? అదైతే ఉప్పు సరిపోతుందంట. ఏ ఎలా ఉంది నేను వేసేసి పట్టి చెప్పమ్మా, చెప్పు. చెప్పు. ఇప్పుడు వరకు ఉప్పు తక్కువ అనుకున్నాం, ఉప్పు తక్కువ
కానీ ఉప్పు వేసాక చాలా బాగుంది. ఎవరు చేసింది? మా బామ్మ చేయి తగిలింది, హైలైట్ అయిపోయింది. చూసారా, ఇప్పుడు వరకు మనం చేసిందంతా వృధాగా పోయింది, కానీ గారెలు మాత్రం ఎక్సలెంట్.